టెలివిజన్ రంగంలో ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి, కానీ అందులో కొన్ని మాత్రమే సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. అసలు ఏమాత్రం పరిచయమే లేని కాన్సెప్ట్తో వచ్చిన ఈ షోకి ఆడియన్స్ ఊహించిన రెస్పాన్స్ అందించారు. ముఖ్యంగా తెలుగులో ఇది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్వాహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు 8వ దాన్ని ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో ఒక హ్యాండ్సమ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈసారి సీజన్కి బిగ్ బ్రదర్ అనే షో ఆధారంగా వచ్చింది బిగ్ బాస్. ఇండియాలో చాలా భాషల్లో ఎప్పుడో మొదలైంది, తెలుగులో లేట్గా వచ్చింది. దీనికి ఇక్కడ భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా నిర్వాహకులు 7 రెగ్యులర్, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేశారు గ్రాండ్గా. వీటికి దేశంలో ఏ షోకు రాని రేటింగ్ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ దేశంలోనే టాప్ షోగా మారిందని చెప్పాలి. టీఆర్పీ పరంగా కొత్త కాన్సెప్ట్తో వచ్చిన తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. క్రమంగా ఇది ప్రభావాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో 7వ సీజన్ ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ఇది బిగ్ సక్సెస్ అందించింది. ఈ క్రమంలో ఇప్పుడు 8వ సీజన్ కొత్త కాన్సెప్ట్తో మరింత కలర్ఫుల్గా తీసుకువస్తున్నారు మేకర్స్. బిగ్ బాస్ 7వ సీజన్ రికార్డ్ రెస్పాన్స్ ముగిసింది. నిర్వాహకులు 8వ సీజన్ మరింత క్లాసిక్గా హై రేంజ్లో తీసుకువస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన లోగో కూడా రిలీజ్ చేశారు. అలాగే సెట్ వర్క్, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి ఈ సీజన్ ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ 2వ వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ 8వ సీజన్ పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ముఖ్యమైన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియపై నిర్వాహకులు పూర్తి ఫోకస్ పెట్టారు. కాస్త కాంట్రవర్సీ సెలబ్రిటీస్, అలాగే గ్లామరస్ అండ్ బోల్డ్ లేడీస్తో చర్చలు జరుపుతున్నారు. కొందరిని ఇప్పటికే ఫైనల్ చేశారు. ఈసారి సీజన్లో 22 మంది హౌస్ మేట్స్ని పంపించబోతున్నట్టు తెలుస్తోంది గేమ్కి. మరికొద్ది రోజుల్లో ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 8వ సీజన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సీజన్లో ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే నిర్వాహకులు ఆయనతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈ సీనియర్ హీరో ఒకే చెప్పారని కూడా అంటున్నారు. అబ్బాస్ దక్షిణాదిలో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన హెయిర్ స్టైల్కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. వరుసగా సినిమాలు చేస్తూ 2011 తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్లోకి కనుక ఆయనకు వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తే అద్భుతంగా ఉంటుందని, ఇది ఒక మంచి అవకాశం అని కూడా ఆయన అభిమానులు అంటున్నారు. సో చూడాలి మరి ఆయన ఒకే చెప్పారా లేదనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.